లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా మీద కాంగ్రెస్ ఎంపీలు అంటే ఈ ప్రతిపక్షంలో ఉన్నటువంటి దాదాపు 118 మంది ఎంపీలు అవిశ్వాస తీర్మానం పెట్టారు. ఈ అవిశ్వాస తీర్మానంలో కాంగ్రెస్ ఎంపీలందరూ కూడా సంతకాలు చేశారు. అలాగే డీఎంకే, టీఎంసీ, ఎస్పీ మిగతా వాళ్ళందరూ కూడా సంతకాలు చేశారు. ఈ బీజేపీ మిత్రపక్షాలు కాకుండా. అయితే ఇక్కడ ప్రధానమైనటువంటి కారణాలు 3 చెప్తున్నారు. ఒకటి, నరవణే రాసినటువంటి పుస్తకం గురించి రాహుల్ గాంధీని మాట్లాడనివ్వకపోవడం. 2, నిష్కాంత్ దూబే మాజీ ప్రధానమంత్రుల మీద వ్యక్తిగత దూషణలు చేయడం. 3దేమొచ్చేసి 8 మంది ఎంపీలని సస్పెండ్ చేశారు కదా, దాని గురించి. కానీ అసలు విషయం ఏంటంటే వీళ్ళు మన స్పీకర్ ఓం బిర్లా గారు ఏం చేశారంటే నరేంద్ర మోదీ మీద మహిళా ఎంపీలందరూ కలిసి అంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి మహిళా ఎంపీలు దాడి చేయడానికి ప్లాన్ చేశారు. ఆ విషయం నాకు తెలిసి అందుకే నేను ఆయన్ని రానివ్వలేదు, గురువారం రోజు సభకి రానివ్వలేదు అన్న విధంగా ఆయన మాట్లాడారు. దానికి ఇప్పుడు కాంగ్రెస్కి ఏమొచ్చేసి మండి ఇప్పుడు ఏమొచ్చేసి ఓం బిర్లా మీద ఇలా అవిశ్వాస తీర్మానం పెడుతున్నారు. ఇది మొత్తం పూర్తయినంత వరకు నేను సభకు రానని ఆయన చెప్పేశారు. ఇప్పుడు దీనివల్ల వచ్చిన నష్టం ఏమీ లేదు, కానీ అంటే దీనివల్ల ఏమవుతుందంటే ఒక అవిశ్వాస తీర్మానం పెడితే స్పీకర్ మీద ఒత్తిడి పెరుగుతుంది, లేకపోతే అధికార పార్టీ మీద ఒత్తిడి పెరుగుతుంది అని తప్ప ఆయనకు వచ్చిన నష్టమేమీ ఉండదు. ఆయన స్పీకర్ పదవి అయితే ఏం పోదు, ఎందుకంటే వాళ్ళకి కావాల్సినటువంటి స్థానాలు వాళ్ళకు ఉన్నాయి, మెజార్టీ స్థానాలే ఉన్నాయి. కాకపోతే అలా పెడతా ఉంటారు. అంటే వీళ్ళు చూడండి, మాజీ ప్రధానమంత్రులనంటే వ్యక్తిగత దూషణలు చేశారంట. ఎవరో నిష్కాంత్ దూబే బీజేపీ ఎంపీ ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితేనేమొచ్చేసి దూషణలు చేశారని చెప్తున్నారు. నెహ్రూ చేసింది ఎక్కడి వరకు రైటు? మరి ఈరోజు నరవణే రాసినటువంటి పుస్తకం ఇంకా విడుదల కాకముందే మీరు పార్లమెంట్లో ఏ విధంగా మాట్లాడుతున్నారు? 1954లో దేశానికి సంబంధించి ఎలాంటిదైనా సరే వ్యక్తిగతంగా లేదు, ఆత్మకథని ఇంకేదైనా సరే, సైన్యానికి సంబంధించి ఇంకేదైనా సరే దేశానికి సంబంధించింది బయట పెట్టడానికి లేదు అని మీ తాతగారే, మీ ముత్తాతే నెహ్రూ కదా ఇవన్నీ పెట్టాడు ఈ రూల్స్. మరి అలాంటప్పుడు దేశానికి సంబంధించినటువంటి ఒక పుస్తకాన్ని ఏ విధంగా రిలీజ్ చేస్తారు? రిలీజ్ కానిటువంటి ఇంకొక పుస్తకాన్ని నువ్వు ఎలాగ పార్లమెంట్లోకి తీసుకొని వస్తావు? మరి ఈ విధంగా నీకు ఆ మాత్రం ఇంగిత జ్ఞానం తెలియకపోతే నిన్నేమనాలి? రాహుల్ గాంధీని కదా మీరు ప్రశ్నించాలి, రాహుల్ గాంధీని కదా మీరు అవిశ్వాస తీర్మానం పెట్టాలి. ఇప్పుడు ప్రధానిని మీరు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు, పర్వాలేదు, కానీ మాజీ ప్రధానమంత్రులు మాత్రం ఎవరు వ్యక్తిగతంగా ఏమీ మాట్లాడకూడదు. అసలు మీరు ఏ విధంగా 60 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించారో అర్థం కావడం లేదు.